అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై సినీ నటులు చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన తాము షాక్ అయ్యామని అన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి నన్ను ఎంతగానో కలిచివేసిన ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని చిరంజీవి పోస్ట్ పెట్టారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నటుడి ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. బుధవారం రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. ఓ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని మిగిలిన వారంతా సేఫ్గానే ఉన్నారు అని పేర్కొంది. ఈ మేరకు స్టేట్మెంట్ విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం వైద్యులు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు త్వరలోనే కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయనున్నారు. అలీబాగ్లో నిర్మించిన ఇల్లు అందుకు సిద్దమవుతుంది. సిబ్బంది ఆ ఇంటిని పూలు, లైట్లతో అందంగా అలంకరిస్తున్న వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ దంపతులు ముంబై నుంచి బుధవారం నాడు తమ అలీబాగ్ ఇంటి గృహ ప్రవేశం కోసం అలీబాగ్కు వెళ్లారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల అలీబాగ్ ఇంటికి 32 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. నటి కేతిక శర్మకు సోషల్ మీడియాలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అందచందాలు నట ప్రతిభకు ప్రత్యేకించి ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో నిరంతర ఫోటోషూట్లతోనూ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తూనే ఉంది. కేతిక తాజాగా ఇన్స్టాలో స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. కేతిక ఇదిగో ఇలా రిసార్ట్ లాంజ్ లో తీరిగ్గా కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. రిలాక్స్డ్ గా భంగిమలో కూర్చున్న కేతిక థై సొగసులను ఎలివేట్ చేస్తుంది. ఈ ఫోటోషూట్ కి మంత్రము అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది. కేతిక మంత్రముగ్ధం చేసే అందచందాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా షేర్ అవుతుంది. విజయ్ రాఘవన్, దిలీష్ పోతన్, వాణి విశ్వనాథ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ రైఫిల్ క్లబ్ ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. డిసెంబర్ 19న కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం నుంచి రైఫిల్ క్లబ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో సైఫ్ కు 6 చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై స్టార్ హీరో ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ పై దాడి దురదృష్టకరమని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2 తాండవం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాలో అఖండ 2 తాండవం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. దీనిని ఉద్దేశించి తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. మహాకుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. మాది అఘోరా నేపథ్యంలో సాగే కథ. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. నాగ సాధువులు, అఘోరాలను కలిశాం. మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నామని బోయపాటి శ్రీను చెప్పారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మళ్లీ సౌత్ దర్శకుడితో చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు, ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్. అమీర్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్టు లోకేష్ కనకరాజ్ తో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మిగతా వివరాలను చిత్ర బృందం వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి Disney+ హాట్‌స్టార్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి మాయావి అనే టైటిల్ అనుకుంటూ ఉండగా ఇందులో అమీర్ సూపర్ హీరో పాత్రలో నటించనున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని
2027 క్రిస్మస్కి తీసుకురాబోతున్నారు. అమీర్ ఖాన్ ప్రస్తుతం తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటిస్తుండగా లోకేష్ కనకరాజ్ రజనీకాంత్తో కలిసి కూలీ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మానందం. కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విభిన్నమైన సినిమాలు చేస్తారని పేరున్న రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కోసం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆ ప్రెస్ మీట్ వీడియో ఇప్పుడు చూద్దాం. సార్ అంటే అంతకుముందు ఫస్ట్ ఈ సినిమాలో మీరు చేస్తున్నారు ఈ టైటిల్ అని అనౌన్స్మెంట్ అప్పుడు చిన్న గ్లిమ్స్ కింద వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఒప్పించినట్టుగా ఆయన మాట్లాడారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్టర్ సరిగ్గా పూర్తిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, నేను అర్థం చేసుకోవాలి, నేను ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది. అది నిజంగా రియల్గా లేదంటే మామూలుగా ప్రమోషన్ పర్పస్గా చేసిందా? నిజమే అది నిజం ఉన్న ఆ రోజు ఆ జరిగింది ఇన్సిడెంట్. ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది బాగుంది కదా, మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని ప్రొడ్యూసర్ గారి ఐడియా. దాంతోపాటు అక్కడ కూర్చొని మనం చేసాం. మనం ఎంత పేరు సంపాదించినా ఎన్ని ఆస్తులున్నా మన తర్వాత తరం మన వారసులకి అది మనకి ఏము. అసలు బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అగ్రదర్శకులు అందరూ కూడా హీరోకి ఎలా కథ రాసుకుంటారో అలాగే బ్రహ్మానంద గారికి హీరో కంటే ముందు ఒక సీన్స్ బ్రహ్మానంద స్క్రిప్ట్లోనే ముందు కథలోనే మీ డేట్స్ ఉన్నాయా లేదా తర్వాత విషయం ప్రతి స్క్రిప్ట్లో బ్రహ్మానందం ఉండేవాడు మేము చూసినప్పుడు. సో అలా చేసుకున్న మీరు ఇప్పుడు మీరు ఏ డైరెక్టర్ని అడిగినా లేకపోతే ఏ పెద్ద బ్యానర్ అడిగినా ఏ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా 2 నిమిషాల్లో మీకు మీ అబ్బాయి కానీ హీరోకి చేయడానికి చాలా వెంటనే జరుగుతుంది. అలా ఇండస్ట్రీని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు మీ అబ్బాయి విషయంలో అంటే మీరేం చెప్తారు? ఇది అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఆ పాయింట్కి వస్తే నన్ను నేనే ఉపయోగించుకోలేదు తెలుసా నీకు. ఐ నెవర్ ఇన్ మై 40 years హిస్టరీ నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ దగ్గరికి కానీ ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ ఏ ఆర్టిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే ఏ ఆఫీస్కైనా వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి సార్ అని నేను అడగలేదని చెప్తే అది నా అహంకారం అవుద్ది. అడిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు. ఐ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఒకటి. రెండోది ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదేగా మీరు అడిగేది, మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని. దిస్ ఈజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరే కాదు ఎవరైనా డెస్టినీ. ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్. దానికి మించింది ఏదీ లేదు. అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అది జరగకూడదు అనుకుంటే ఏం చేసినా మానదు. కాబట్టి యు కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్. మనం ఇది ప్రయత్నం చేద్దాం, అది ప్రయత్నం చేస్తే అయ్యేవాడు అయితే నువ్వు ఎంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండేవాడు సురేష్ చెప్పు. నువ్వు ఒక పత్రికాధినేత అయి ఉండేవాడివి అవునా, పెద్ద ఒక డైలీ ఈనాడు రామోజీరావు అంతటి వాడు అయి ఉండేవాడు. ప్రయత్నం చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు. నీకు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. బట్ అది ఎలాగో వచ్చేది వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవడం అని కాకుండా, ఎందుకంటే చిన్న ఫిలసాఫికల్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి చెప్పట్లా నేను, ఇదేదో కొంచెం సరదాగా జరుగుతున్న ఇది కాబట్టి. అందువల్ల ఎవరు ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వలేరు. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు. కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు. అందుకే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తుండేవాడిని, ఇక్కడ సర్కస్ లైట్ అని ఒకటి చెప్తుండేవాడిని నేను. ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు, పెద్ద లైట్. అది అదే లైట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సింబల్, సిగ్నల్ అది. అప్పుడు అందరం అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది. ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం మన మీద లైట్ పడిందిరా అనుకుంటాడు. అలా 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 తిరుగుతుంటుంది లైట్ కొంతసేపు, కొంతసేపు అదే కొంత టైం ఒకడి మీద, కొంత టైం ఒకడి మీద, అట్లా ఇట్లా పడుతుంది. ఆ టైంలో వాడు మెరిసిపోతాడు. అందుకే సినిమా స్టార్ అంటారు. ఆ మెరుపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్డమ్ తగ్గిపోయిన తర్వాత కనపడదు. అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కడి మీద, ఇప్పుడు నాబోటోడి మీద చాలా, ఇప్పుడు 40 years ఒక కమెడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం, నేను ప్రతి దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే ఇవన్నీ పిచ్చి మాటలని నా నమ్మకం. కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కాల్చుకోవడానికో దీనికో పక్క వెళ్తాడు, దగ్గర వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుద్ది. స్టే అవగానే నా అంతటోళ్ళు లేడనుకొని తెగకూడదు. అది ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్
అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంతమంది కుర్రాళ్ళకి ఇది నచ్చదేమో అని నేను చెప్పను. బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను. మనం ఏమీ ఎవరు చేయాలనుకుంటే అవలేం, మనం చేయకూడదు అనుకుంటే ఆగదు. గౌతమ్, అలా మీరు హాయ్, మీరు హీరోగా ఒక 5-6 సినిమాలు చేసిన 1000 సినిమాలకు పైగా నటించిన మహానటుడు బ్రహ్మానంద్ గారు. అవునండి. సో మీరు ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సో ఈ సినిమా విషయానికి వచ్చిన తర్వాత అంటే మీరు జనరల్గా తండ్రి కొడుకులు ఇందాక నా అడిగినా కానీ తండ్రి కొడుకుని జనాల్లో ఉంటుంది, అది ఫిక్స్ అవుతారు. సో ఒకసారిగా ఇలా చేయడం అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాన్నగారు చెప్పారు కదా, ఫస్ట్ పల్లకిలో పెళ్ళికూతురులో ఒక చిన్న సీన్ ఉంటుందండి, ఇద్దరు కలిసి చేసింది. నాకు అప్పుడు ఐ వాజ్ 19 years old, నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను తెలియదు. ఆ మూమెంట్లో చేసాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన్ని ఎదురుగా ఆయన అక్కడ కెమెరాలో యాక్షన్ అయిన తర్వాత ఆయన నేను పర్ఫామ్ చేస్తున్నామంటే అది డెఫినెట్గా ఇది అంటే నాకు మిగతా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తానో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అదొక ఎక్సైట్మెంట్. దీన్ని ఎలాగైనా సీరియస్గా తీసుకోవాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఆయనతో పాటు చేస్తున్నారంటే గ్యారంటీగా చాలా కంపారిజన్స్ వస్తాయి, చాలా మాట్లాడతారు, అన్నీ ఉంటాయి, అన్నీ పిన్ పాయింటెడ్గా చూస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి షాట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా కేర్ఫుల్గా ప్రతి షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక వర్క్షాప్ చేసుకుని అన్నీ చేసుకున్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. మామూలు మీ పేరులోనే రాజు యాదవ్ నక్క అంటే నక్క తొక్కునట్టు తొక్కి ఇండస్ట్రీలోకి వచ్చినట్టుగా వరుసగా సారీ రాహుల్ యాదవ్ నక్క అనేది నేను మైండ్లో పెట్టేసుకున్నాను. సో అది నక్కతాకు వచ్చినట్టుగా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు ఏ జానర్ తీసుకున్నా ఆ జానర్ సూపర్ హిట్. అవునండి, ఆ జానర్ వేడిగా అయినా అంతకుముందు హారర్ జానర్తో చేశారు. అది ఈ సినిమా నిజంగా నవ్వించిన ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా ఆ సాంగ్లోనే చూసినప్పుడే థ్రిల్గా ఫీల్ అయ్యాం. అలాగే సీన్స్ తాతాని హాక్ చేసుకోవడం కూడా అర్థమైపోతుంది. మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఇంకో మరో అవార్డు సినిమా కూడా వస్తుందని అనిపిస్తుంది. సో దాని గురించి హోప్ఫుల్ అంటే తీసామండి మంచిగా. అంటే లైక్ దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ ఎమోషన్. ఏం లేదు సార్, అంటే నక్క అంటే అదే మేము తొక్కుంటూ వెళ్ళిపోతుంటాం, అంటే నక్కని తొక్కించాడు అంటాం కదా, అదే అన్నారు సార్. 3 సినిమాల తర్వాత హీరోలు డైరెక్టర్ల నా తొక్కుంటూ వెళ్తున్నారు. అట్లానే తొక్కుంటూ వెళ్తే బాగుంటుందని నేను కూడా ఫీలింగ్. నిజంగా ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంటే ఇప్పుడు స్వధర్మ్ నుంచి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు రాగలుగుతున్నారు. అండ్ అంతకంటే ఇంకా ఆనందమే ఉంటుందండి. అంటే వెన్నెల కిషోర్ గారు సార్, అంటే అంతకుముందు చాలామంది కమెడీలు చాలామంది ఉన్నా కానీ మహానుభావులు ఉన్నా కానీ అల్లు రావులింగ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వెన్నెల కిషోర్ అంటే మీరేమంటారు? ఛాన్స్ లేదు సార్. మీకు తెలియదు ఏముంది, ఇంకంతే. ఈజ్ ఐ వుడ్ సే లాస్ట్ లెజెండ్ ఆఫ్ ద కామెడీ అండి. ఎందుకంటే నా ప్రకారం అంటే పర్సనల్ మై ఒపీనియన్, నాకు సునీల్ గారు, వేణుమాధవ్ గారు, ఆలీ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇలా ఈ అందరూ ఒక జనరేషన్ నుంచి చూడండి సార్. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ ఈవెన్ గో క్లోజ్ టు దెమ్. దట్ మైట్ బి మెనీ రీజన్స్, మైట్ బి మెనీ అదర్ రీజన్స్, కానీ నా ప్రకారం అయితే ఇంపాసిబుల్ సార్. ఈవెన్ టు ఇమాజిన్ అది ఇంపాసిబుల్. ఇప్పుడు జస్ట్ వీలైనంత మ్యాక్సిమం కొంచెం లైటర్ వేన్లో చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే అసలు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకపోతే బెటర్, ఊరికే డిసప్పాయింట్ అవ్వడం కంటే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు జనవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్వాహకులు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. సుకృతి నిజంగా స్కూల్కి వెళ్ళిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్నప్పుడు చాలా ఎదుగుంటారు. చిన్న ఎయిర్ కట్ చేయాలనుకుంటారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు ఏ ధైర్యంతో నువ్వు ఒప్పుకుని చేసావు? రేపు ఫ్రెండ్స్ ఏమైనా అంటారేమో, లేదంటే రిలేషన్ ఏమైనా అంటారేమో, అట్లా ఆ భయం నీకు కలగలేదా? ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు గుండు చేసుకోమని అంది. నేను గుండా పర్వాలేదు, జుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే అని అనుకున్నాను. నేను ఆ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకున్నాను నేను. అవునా? మామూలుగా ఇప్పుడు సుకుమార్ కూతురిగా పరిచయమైన సుకృతి రేపు సుకృతి ఫాదరు సుకుమార్ అనిపించుకునే రేంజ్కి నువ్వు ఎదుగుతావంటే నీకు దాని గురించి ఆ కాన్ఫిడెంట్ ఉంటే ఏమంటావు? సారీ, నువ్వు సుకుమార్ కూతురిగా సుకృతి ప్రజెంట్ ఇందాక టాపిక్ వచ్చింది కదా, రేపు సుకృతి ఫాదర్గా సుకుమార్ అని ఎవరైనా అంటే ఏమంటావు? అసలు నేను ఎప్పుడైనా బయటికి పోతే ఎవరు మీరు సుకృతి కదా, మీ సుకృతి కదా అని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. కానీ నేను
మా డాడీతో తిరిగితే అరే సుకుమార్ అని తిరుగుతారు. అందుకే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తాను డాడీ, చిన్నప్పుడు తెలియక వయసు కదా, నేను కూడా యాక్ట్ చేయాలని అలా కోరిక ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు కలిగిందా? అట్లా ఏదైనా సినిమా కూడా అడిగావా? అడిగినాను నేను పుష్పకి అడిగినాను, పుష్ప 2కి కూడా అడిగాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా టీచర్స్, లైక్ ఎవ్రీ వన్, నాకు తెలిసిన వాళ్ళందరూ నేను పుష్పాలు యాక్ట్ చేస్తున్నావు అంటే ఆహా చేస్తలేను, నాకు చేయబోద్దు అవ్వలేదు, మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాపను కదా అందుకే పెట్టినారు అనుకుంటారు. కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్. ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చేయప్పుడు చూద్దామని అన్నారు. అవునా? సరే, భవిష్యత్తు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, డాడీ ప్రశంసలు పొందావు, మొత్తం అందరూ చూసిన వాళ్ళందరూ హ్యాపీగా. పుష్ప 3లో చేస్తావా లేదా ఫర్దర్గా ఎప్పుడైనా డాడీ డైరెక్షన్లో సినిమా అవకాశం వస్తే? చూద్దాం, డెఫినెట్గా. నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం, పాస్ అయితే చూద్దాం. సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారు అప్పుడు మళ్ళీ ఆడిషన్ ఇవ్వాలా పుష్ప 3కి? పదక పర్మిషన్ తీసుకుంటా. 100 కోట్లు మామూలుగా సినిమా కలెక్ట్ చేసిన పుష్ప, కొంతమందికి కామెంట్స్ వినపడ్డాయి, ఇండస్ట్రీ కూడా చెప్పారు, అదేంటి దొంగ క్యారెక్టర్, చెట్లు నరకడం ఏంటి, ఇట్లా ఇలా రకరకాల వచ్చింది. అయితే ఈ సినిమా కూడా సేమ్ చెట్టు ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి, సో వాళ్ళ చేత మెప్పు పొందే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇందాక మీరు అన్నారు కదా, దాని గురించి. డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఇందాక చెప్పినట్టు బిగ్ స్కేల్ కమర్షియల్ పాన్ ఇండియా ఫిలిం, దాని సెటప్ ఉంది, క్యారెక్టరైజేషను, XYZ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సినిమా వెల్ ప్యాక్డ్, అదిరిపోయింది. ఇది దానికన్నా ముందు స్టార్ట్ అయింది సినిమా. కాకపోతే మేము అలాంటి సినిమాలు చేస్తాం, ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తాం, మాకు అన్నీ సమానమే. డెఫినెట్గా దీన్ని చూసినాక అందరూ చాలా చాలా బాగుందని అంటారనేది మా అందరి నమ్మకం అండి. మీ అబ్బాయి ఏమవుదాం అన్నారు? మా అబ్బాయి అండి, నేను వాడికి ఉన్న తెలివికి, వాడికి ఉన్న టైమింగ్కి వాళ్ళ డాడీ లాగా డైరెక్టర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. కానీ వాడు డైరెక్టర్ అంటే బిగ్ నో అని చెప్తాడు ఎవ్రీడే. నో, ఐ డోంట్ వాంట్ టు బికమ్ లైక్ డాడీ అని చెప్తాడు. ఐ డోంట్ నో అండి, ఇప్పుడైతే తెలీదు. అక్కకి ఇంత అప్లాజ్ వచ్చిన తర్వాత నేను కూడా అయిపోతాను అంటారు, చిన్నపిల్లలు సరదాగా ఉంటుంది కదా. అసలు ఒక నిమిషం, నేను ఆన్సర్ చేస్తుందంట. చెప్పమా. లాస్ట్ వీక్ నేను పైలట్ ఉంటానని అన్నాడు. లాస్ట్ వీక్ నేను సోల్జర్ అవుతానని అన్నాడు. లాస్ట్ వీక్ నేను వరల్డ్ రూబిక్స్ క్యూబ్ సాల్వర్ అవుతాడని అన్నాడు. ఈ వీక్ అయితే ఆర్టిస్ట్ అవుతానని అన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నేను గేమర్ అవుతా అని అంటాడు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మానందం. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. అయితే గురువారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ వేడుకలో బ్రహ్మి మాట్లాడుతూ, ఈ మధ్య మొహం చూడగానే నవ్వు తెప్పించే వారిలో వెన్నెల కిషోర్ ఉన్నాడు. వెన్నెల కిషోర్ తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా నవ్వొస్తుంది. నా వారసత్వాన్ని కొనసాగించే వారిలో వెన్నెల కిషోర్ ఒకరు. అంతా సరదాగా నటిస్తాడు కిషోర్ అంటూ బ్రహ్మి చెప్పుకొచ్చారు. RX100 మూవీతో తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది పాయల్ రాజ్పూత్. పంజాబీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చరచ్చ చేసింది. అమ్ముడు అందాల ఆరపొత్తుతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత మంగళవారం మూవీ సూపర్ హిట్తో పాయల్కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తుంది బ్యూటీ. ఈసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత పర్ఫార్మెన్స్తో పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం సిద్ధం కాబోతోంది. డైరెక్టర్ ముని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్పూత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజు మూవీ మేకర్స్ ప్రకటిస్తారు. అమెరికాలోని లాస్ ఏంజలస్లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది సంపన్నుల గృహాలు మంటల్లో బూడిదయ్యాయి. లాస్ ఏంజలస్లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధ్వంసానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్న ప్రియాంక అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. నేనెంత బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన వారికి రుణపడి ఉంటాను. నా స్నేహితులు, సహచరులు ఎంతో మంది నివాసాలను కోల్పోయారు, వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు.
ఈ మంటల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడటం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పరంగా పెట్టి పనిచేశారు. మీరే నిజమైన హీరోలు అని పోస్ట్ పెట్టారు. ప్రముఖ భోజ్పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో సినిమా షూటింగ్లో ఉండగానే అతను గుండెపోటుతో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు, అభిరుచి గల నిర్మాత కూడా. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అలాంటిది చిన్న వయసులోనే అతను గుండెపోటుతో కన్నుమూయడం అందరినీ కలిచివేస్తుంది. సుదీప్ మరణ వార్తతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. జనవరి 5న సుదీప్ పుట్టినరోజు జరుపుకున్నారు. అభిమానులు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్డే సెలబ్రేషన్స్ ముగించుకుని తన తదుపరి సినిమా షూటింగ్ కోసం ముంబై వచ్చారు. ఎప్పటిలాగే బుధవారం ఓ సినిమా షూటింగ్లో సుదీప్ పాండే హాజరయ్యారు. అయితే ఉన్నట్టుండి అతను గుండెపోటుతో కుప్పకూలాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. భోజ్పురి సినీ పరిశ్రమలో సందీప్ కు యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపుంది. నటనతో పాటు నిర్మాణంలో కూడా పాల్పంచుకున్నాడు. సుదీప్ మరణ వార్త విషయాన్ని అతని సన్నిహితులు సోషల్ మీడియాలో ధృవీకరించారు. సుదీప్ పాండే 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. భోజ్పురి భయ్యా అతని మొదటి సినిమా. తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నటి అనుపమ పరమేశ్వరన్ తాజాగా లవ్ గురించి ఆసక్తికర పోస్ట్ చేస్తుంది. ఐ లవ్ యూ ఎప్పటికీ అని చెప్పడం అతిపెద్ద అబద్ధమని, టాక్సీ ప్రేమ నుంచి పారిపోవాలంటూ ప్రేమికులకు సలహా ఇస్తూ పోస్టు పెట్టింది. దీంతో ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అనుపమ పరమేశ్వరన్ ఫిబ్రవరిలో 1996లో కేరళలోని త్రిశూర్లో జన్మించారు. 2015లో ఆల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించిన ప్రేమం చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పాపులర్ అయిన అనుపమ ప్రస్తుతం తెలుగులో పరదా అనే చిత్రంలో నటిస్తోంది. డాకు మహారాజు సినిమాలో హీరోగా బాలకృష్ణ, ప్రజ్ఞ జైష్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్రలో సందడి చేస్తుంది. బాలయ్య నటన, ఫైట్స్, బాబీ డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజిఎం ఇలా డాకు మహారాజు సినిమా విజయానికి అన్ని అంశాలు దోహదం చేశాయి. వీటితో పాటు మొదటి నుంచే దబిడి దిబిడి సాంగ్ కూడా డాకు మహారాజ్ పై హైప్ పెంచింది. ఇప్పుడు థియేటర్లలో ఈ సాంగ్ కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బాలయ్య, ఊర్వశి స్టెప్పులకు విజిల్స్ పడుతున్నాయి. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ లోని కొన్ని స్టెప్పులపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై నటి ఊర్వశి రౌతేలా స్పందించింది. ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోగలను. బాలకృష్ణ ఒక లెజెండ్. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇదంతా కళలో భాగం. బాలయ్యతో డ్యాన్స్ చేయడం అనేది సినిమా పరంగానే కాదు, కళపై నాకున్న గౌరవానికి ప్రతీకగా నేను భావిస్తున్నాను. డ్యాన్స్, నటనకు ప్రాధాన్యం ఉండే ఎలాంటి భిన్నమైన సినిమాలనైనా నేను గౌరవిస్తాను. బాలయ్యతో పనిచేయడం నా కళ. ఈ సినిమాతో అది నెరవేరింది. నటీనటులకు ఆయన ఎంతో గౌరవం ఇస్తారు, సపోర్ట్ కూడా చేస్తారు అని బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రతినాయకుడిగా నటించి ఫాహద్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన భార్య నటి నజ్రియా పాల్గొని తన భర్త గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆయన ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఫాహద్ కొన్ని నెలల నుంచి ADHDతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎప్పుడూ పరధ్యానం, చికాకు కలిగి ఉంటారని నజ్రియా తెలిపారు. అలాగే ఈ వ్యాధి ఉన్న వారిలో హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ అతని పరిస్థితి గురించి తెలియకముందే తాను ఫాహద్తో జీవించడం ప్రారంభించారని, అతని వ్యక్తిత్వ లక్షణాలకు చాలా కాలంగా తాను అలవాటు పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. నజ్రియా వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫాహద్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన చిత్రం భూల్ భులాయా 3 అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా విడుదలైంది. అదే సమయంలో అజయ్ దేవ్గా నటించిన సింగం అగైన్ కూడా విడుదలైంది. బాక్సాఫీస్ వేదికగా అగ్ర హీరో సినిమాతో తన చిత్రం పోటీ పడటంపై కార్తిక్ తాజాగా స్పందించారు. పోటీ నేపథ్యంలో సినిమా ఫలితం గురించి తాను ఎంతో కంగారు పడ్డానన్నారు. సినిమా విషయంలో మొదటి నుంచి మేమంతా ఎంతో నమ్మకంతో ఉన్నాం. పండుగ సీజన్ కనుక కుటుంబంతో కలిసి వినోదాత్మక చిత్రాలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని నమ్మాం. భూల్ భులాయా 3 సినిమాలో వినోదం మెండుగా ఉంది కాబట్టి మా చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుందని అనుకున్నా. మా సినిమా విడుదలైన రోజే సింగం అగైన్ చిత్రం రిలీజ్ అవుతుందని తెలిసి అందరూ కంగారు పడ్డాం. ఏం జరుగుతుందోనని భయపడ్డాం. అంత పోటీలోనూ మా సినిమా విజయాన్ని అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మా 2.5 ఏళ్ల శ్రమకు తగిన గుర్తింపు అనిపించింది అని చెప్పారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్ లో ఇది 16వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీ RC-16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర మేక్ ఓవర్ చాలా కొత్తగా ఉంటుందని గతంలో జగపతి బాబు చెప్పారు. తాజాగా తన పాత్ర కోసం మేకప్ వేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా కాలం తర్వాత బుచ్చిబాబు RC-16 కోసం మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తర్వాత తాను చాలా తృప్తిగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే మైసూర్లో షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చరణ్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనా మహమ్మారి వేళ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత కూడా ఎవరికి కష్టం వచ్చినా తన వంతు సాయం చేస్తున్నారు. అయితే కోవిడ్ సమయంలో తాను చేసిన సాయాన్ని ప్రచారం చేసుకోవడం కోసం సోనూ సూద్ PR టీంని ఏర్పాటు చేసుకున్నారని కొందరు విమర్శించారు. తాజాగా వాటిపై ఆయన స్పందించారు. ఎవరెలా అనుకున్నా పర్వాలేదు, ఆ సమయంలో నాతో పాటు చాలా మంది సాయం చేశారు. నేను సాయం చేసినట్లు కనీసం ఇన్స్టా పోస్ట్ కూడా పెట్టలేదు. ఎవరైనా నా ఇన్స్టా చెక్ చేసుకోవచ్చు. నేను ఆ సమయంలో X లో మాత్రమే యాక్టివ్గా ఉన్నాను. అది కూడా ఎవరైనా ట్యాగ్ చేసి సాయం కోరితే వాళ్లకు రిప్లై ఇవ్వడానికి మాత్రమే ఉపయోగించా అని చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.